సో వీ విల్ కంటిన్యూ ఫ్రమ్ వేర్ వీ లెఫ్ట్. ఈ సెకండ్ ఇయర్ ఒక్కసారి గమనించండి. 2022-23 year is the second year. In the second year, materials expenditure is 84,000. Wages expenditure is 1,05,000. Expenses amounted to other expenses amounted to 15,400. Materials at the end, ఇది క్రెడిట్ సైడ్ వస్తుందండి. 7,000 రూపీస్ ఉన్నది. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ 10 lakh రూపీస్. సర్టిఫైడ్ వర్క్ 100%, అంటే పని మొత్తం అయిపోయిందండి. దేర్ ఇస్ నో వర్క్ పెండింగ్. టోటల్ వర్క్ ఈజ్ ఫినిష్డ్. మనకి ఈ కాంట్రాక్ట్ మీద మొత్తం ఎంత అమౌంట్ వచ్చిందండి? ఎస్, వాట్ ఈస్ ద అమౌంట్ దట్ వీ రిసీవ్డ్ టోటల్ ఇన్ దిస్ కాంట్రాక్ట్? ఎస్, ఎంత వచ్చిందండి? ఎస్, 1,24,000. క్యాష్ మొత్తం ఎంత వచ్చింది? 1,24,000 ఎక్కడ ఉన్నది ఇక్కడ? 10 lakhs, sir. 10 lakhs ఈ ఇయర్ వచ్చింది. ఇంతకు ముందు ఇయర్ 6 lakhs వచ్చింది కదా, మొత్తం 16 lakhs ఇది కాంట్రాక్ట్స్. అర్థమైందండి? Yes, sir. క్యాష్ రిసీవ్డ్ సెకండ్ ఇయర్ 10 lakhs తీసుకున్నాం, ఫస్ట్ ఇయర్ 6 lakhs తీసుకున్నాం. సో టోటల్ అమౌంట్ ఈ 16 lakhs. మనకి కాంట్రాక్ట్ మీద రావాల్సింది 16 lakhs. ఫస్ట్ ఇయర్ 6 lakhs తీసుకున్నాము, సెకండ్ ఇయర్ 10 lakhs తీసుకున్నామని దాని యొక్క అర్థం. ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? Okay, అర్థమైందండి? sir. ఇప్పుడు చూడండి దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తున్నాము, ఎట్లా సాల్వ్ చేయాలను. రైట్, మీకు స్క్రీన్ కనపడుతున్నా, ఒక సొల్యూషన్ కనపడుతున్నదా? కనపడట్లేదు. జస్ట్ ఎ మినిట్, ఐ విల్ షేర్. ఓకే, రైట్. నౌ యూ సీ ఇట్. కనపడుతున్నదండి? కనపడిందా? Yes, sir. ఓకే, రైట్. దీనికి హెడ్డింగ్ పెడుతున్నాను చూడండి. దిస్ ఈజ్ ఇన్సర్ట్ ఎంటైర్ రో. దిస్ ఈజ్ కాంట్రాక్ట్ అకౌంట్ ఫర్ ది ఇయర్ 2022-23, అంతేనా? ఫర్ ది ఇయర్ 22-23. నౌ యూ కెన్ సీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. స్టార్టింగ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అండి. మనం ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ దాంట్లో చేసాం చూడండి. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని ఉంటుంది. 1,24,000 కు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ పెట్టాము. 1,24,000 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కు షేర్ చేసాం కదా. వచ్చిన 2,48,000 నోషనల్ ప్రాఫిట్ ని, నోషనల్ ప్రాఫిట్ ఆఫ్ 2,48,000 ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 1,24,000, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 1,24,000 అని చెప్పి మనం షేర్ చేసాం కదండి రెండింటికి. Yes, sir. ఆ 1,24,000 ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ బ్రాట్ ఫార్వర్డ్ ఈజ్ 1,24,000. అర్థమైందండి ఇది ఎట్లా వచ్చిందో? మీకు 21-22 ఇయర్ ఇంతకు ముందు చేసిన లెక్క తీయండి. అక్కడ ఇక్కడ ఇటు సైడ్ నోషనల్ ప్రాఫిట్ 2,48,000 వస్తే, దట్ 2,48,000 we divided into 2 parts. One is profit and loss account and another one is work in progress, WIP. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కు 1,24,000 వేసాము. అలానే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కి యు గేవ్ 1,24,000. ఈజ్ ఇట్ క్లియర్? Yes, sir. Yes, sir. ఈ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్న 1,24,000 ఇట్ విల్ బికమ్ ఓపెనింగ్ బ్యాలెన్స్. అర్థమైందా 1,24,000 ఎట్లా వచ్చిందో? Yes, sir. ఓకే, నెక్స్ట్ అది అయిపోయినాక ఇక్కడ చూడండి. లిఖిత అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ ఇక్కడ చూడండి. మెటీరియల్స్ సెకండ్ ఇయర్ 84,000 ఉంది కదా, ఇప్పుడు అదే 84,000 ఇక్కడ వేసాను. ప్రాబ్లం లో చూడండి, మెటీరియల్స్ సెకండ్ ఇయర్ 84,000 ఉన్నది. ఓకే, దెన్ వేజెస్ 1,05,000 ఉన్నది. 1,05,000 ఇక్కడ వేసాను. అదర్వైజ్ ఐ విల్ షో యూ ద ప్రాబ్లమ్ ఆల్సో. ఐ విల్ బ్రింగ్ యూ ద ప్రాబ్లమ్ ఆల్సో దేర్. మీకు అదే దానికి మీకు ప్రాబ్లం కూడా తీసుకొని వస్తాను, ఆగండి, అదే షీట్ మీదకి. దెన్ యూ కెన్ అండర్స్టాండ్.
జస్ట్ మినిట్, మీకు ప్రాబ్లం తీసుకొని వస్తాను. ఇగోండి ప్రాబ్లం చూడండి, ప్రాబ్లం చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యూ కెన్ సీ ద ప్రాబ్లం హియర్. అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎట్లా వచ్చిందో మీకు చెప్పాను. 1,24,000 మెటీరియల్స్ 84,000 ఇక్కడ ప్రాబ్లం లో ఇచ్చారు, అదే 84,000 ఇక్కడ వేశాను. దెన్ వేజెస్ 1,05,000 ఈస్ దేర్, 1,05,000 ఐ noted here. Then 15,400 for the second year expenses are there. I brought those 15,400 here. Okay, materials at the end 7,000. This you have to show on the credit side. ఇవ్వండి క్రెడిట్ సైడ్ చూపించాను. అర్థమైందండి? ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు క్యాష్ రిసీవ్డ్ దగ్గర ఇక్కడ టోటల్ కాంట్రాక్ట్ అయిపోయినాక, as the total contract is finished, you can see certified work is 100%. So total contract is finished. When total contract is finished, you have to write the total amount, that is 6 lakhs plus 10 lakhs. Total 16 lakhs you have to take into account. కాంట్రాక్ట్ పూర్తి అయిపోయినాక, ఎస్ ఏమిటి, ఏమైనా డౌట్ ఉందా? ఎనీ డౌట్ ఈస్ దేర్? డౌట్ ఉందా ఏమన్నా? చెప్పింది అర్థం కాలేదా? నో సార్. అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్. ఓకే, చూడండి ఇప్పుడు 16 lakhs వేశాను. 16 lakhs వీ హ్యావ్ టు మెన్షన్ ఇట్ యాజ్ కాంట్రాక్ట్ అకౌంట్. ఇన్ బ్రాకెట్ కాంట్రాక్ట్ ప్రైస్ వీ హ్యావ్ టు రైట్. సో క్రెడిట్ సైడ్ టోటల్ అమౌంట్ వచ్చింది. మెటీరియల్స్ మిగిలినవి ఏమన్నా ఉంటే అవి, ఇంకా మెషినరీ ఏమన్నా ఉంటే మిగిలింది ఉంటే అది చూపిస్తామండి. ఏమైనా అసెట్స్ మిగిలితే అవి చూపిస్తాం. బట్ హియర్ ఓన్లీ మెటీరియల్స్ ఆర్ రిమైనింగ్ విత్ అస్. సో టోటల్ అమౌంట్ ఈ 16,07,000. అదే 16,07,000 నేను తీసుకొని వచ్చానండి. దీంట్లో నుంచి ఈ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఈ టోటల్ అమౌంట్ ఆర్ గోయింగ్ టు డిడక్ట్. బ్యాలెన్స్ తేలిస్తే 0, 0, 4 + 6 10, 1 + 4 8, 8 + 4 12, 12 + 5 17, 17 + 5 22, 22 + 5 27, 2 + 1 3, 3 + 1 8 11, 11 + 2 13, 13 + 7 20, 2 + 1 3, 3 + 1 4, 4 + 12. సో 12,75,600 ప్రాఫిట్ అండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కు మళ్లించవలసిన ప్రాఫిట్ 12,75,600. యూ కెన్ బ్యాలెన్స్. మీకు బ్యాలెన్స్ తెలిస్తే ఇంతే వస్తుందండి. యూ కెన్ చెక్ ఇట్ వన్స్. ఒకసారి చూడండి ప్లీజ్, చెక్ ఇట్. ఎవరైనా చెక్ చేయండి. 16,07,000 నుంచి ఇవి తీసేయండి. యూ విల్ గెట్ దిస్ అమౌంట్. ఇఫ్ ఐ ఆమ్ రాంగ్ ప్లీజ్ లెట్ మీ నో. ఎస్, వచ్చిందండి. నేను రాసిన అమౌంట్ వచ్చిందా ఇక్కడ? From 16,07,000 you deduct all these amounts, you will get the balance, that is profit, total profit. ఎంత వచ్చింది బ్యాలెన్స్? ఎవరన్నా తేలవండి. యు టెల్ మీ ది ఆన్సర్. ఎంత వచ్చింది తొందరగా, ఇంతసేపా? వితౌట్ క్యాలిక్యులేటర్స్ యు ఆర్ సిట్టింగ్, ఇట్ మీన్స్. ఏమి క్యాలిక్యులేటర్ లేకుండా కూర్చున్నారా క్లాస్ లో? $16,07,000. ఎస్, ఎంత వచ్చింది? ఏం కాదు బట్ ఇప్పుడే ఎస్, ఎంత వచ్చింది? What is the balance? 12 lakhs 78,600 సార్.
78,600. So this is the profit, that is profit and loss account amount. 12,78,600. Okay, correct only. You check it, ఇంకెవరైనా క్రాస్ చెక్ చేయండి. సో దిస్ ఈస్ ద ప్రాఫిట్. సో అంతేనండి, నార్మల్ గా కాంట్రాక్ట్ అకౌంట్ లో ఇంతకు మించి ఇవ్వరు మీ స్టాండర్డ్ కి. అసలు ఓన్లీ సింగిల్ ఇయర్ ఇస్తారు. నిన్న మనం 2 ప్రాబ్లమ్స్ చేశాం కదా, ఒకటి నేను చూపించాను, ఇంకోటి అనదర్ వన్ ఐ గేవ్ యూ హోంవర్క్. సో అంతకు మించి ఇవ్వరండి మీ స్టాండర్డ్ కు. ఇక అర్థమైందండి? ఎస్ సార్. ఓకే, ఒకవేళ టోటల్ కాంట్రాక్ట్ అయిపోయినట్లయితే ఇట్లా ఎప్పుడన్నా ఇట్లా ఇచ్చినట్లయితే ఈ సెకండ్ ఇయర్ కు 2 కంబైండ్ చేసి వేసుకుంటాము. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఒకటి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏదైతే లాస్ట్ ఇయర్ లో మనం వర్క్ ఇన్ ప్రోగ్రెస్ చూపిస్తామో కింద, అది ఓపెనింగ్ బ్యాలెన్స్ గా వేసుకొని మిగిలిన ఖర్చులన్నీ వేసుకుంటాము. ఇఫ్ ఎనీ అసెట్స్ ఆర్ రిమైనింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు షో హియర్ ఆన్ ద రైట్ సైడ్, దెన్ టోటల్ ఆఫ్ దీస్ 2-3 items you are going to do here. Same amount you are going to bring to the left side, that is debit side, and you are going to balance it out. That entire balance is your profit. That's all. అర్థమైందండి కాంట్రాక్ట్ కాస్టింగ్? Yes, is it clear to you? Any doubts Yes, are sir. there? నో సార్. నిన్న క్లాసులకు జాయిన్ కాలేని వాళ్ళు యూట్యూబ్ ఇమీడియట్ గా లింకులు నేను షేర్ చేశాను గ్రూప్ లో, అవి చూడండి. ఎవరైతే జాయిన్ కాలేకపోయినారో మధ్యాహ్నము క్లాస్ తీసుకుంటాను. ప్రాసెస్ కాస్టింగ్ ఉన్నది, మిగిలిపోయిన టాపిక్ 5th యూనిట్ లో ప్రాసెస్ కాస్టింగ్ కూడా తీసుకుంటాను. ఎన్నింటికి తీసుకోవాలో క్లాస్ చెప్పండి. యూ టెల్ మీ ద టైం.